ఇక్కడ ఏంటంటే సర్వికల్లో మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అని చెప్పొచ్చండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఉన్నంత పెయిన్ నిజంగా ఎవ్వరికి ఉండదేమో. అంత ప్రాబ్లమేటిక్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకా వరస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఏ థింగ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలను మనము ఈరోజు డిస్కస్ చేద్దాము. సో మనతో పాటు ఉన్నారు తేజ స్పైనల్ క్లినిక్ డాక్టర్ తేజ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూశాను, బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకా అంటే ఒక ప్రాబ్లం వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయేదాకా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి థింగ్స్ అవాయిడ్ చేయాలి, మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయిందని చాలా మంది వస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే టాప్ 5 థింగ్స్ నేను చెప్తాను ఏదైతే అవాయిడ్ చేయాలనేది. ఒకటి, హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయకూడదు అనమాట. వీళ్ళకి ఏమవుతుందంటే ప్రాబ్లం మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత తగ్గిపోయినప్పుడు కూడా సిమ్టమ్స్ ఏముండవు. ఈ పెయిన్ కానీ చాలా మందికి ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, అవన్నీ తగ్గిపోతాయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత. తగ్గిపోయింది కదా అని చెప్పేసి ఒక 20-30 కేజెస్ లిఫ్ట్ చేయడం అలాంటివి చేయకూడదు. ఇంకోటి, జిమ్ వర్కౌట్స్ చేసినప్పుడు ఈ డెడ్ లిఫ్ట్స్ కానీ అలానే స్క్వాట్స్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే హెవీ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయకూడదు. అంటే నీస్ బెండ్ చేసి ఏదైనా లిఫ్ట్ చేయాల్సి వస్తే నీస్ బెండ్ చేసి లిఫ్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, ఇక్కడ చిన్న డౌట్, అంటే అందరికీ ఉన్న కామన్ డౌట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు జిమ్ కూడా చేయొద్దు అని అంటారు. అది నిజమే అంటారా? అంటే కొన్ని అవాయిడ్ చేయొచ్చు అండి. అంటే డిస్క్ లో ఇప్పుడు మనకి డిస్క్ బల్జెస్ లో సర్వికల్ ఉంటుంది అండ్ లంబార్ డిస్క్ బల్జెస్ అండ్ థొరాసిక్ లో చాలా రేర్ గా ఉంటుంది. ఎక్కడ డిస్క్ ప్రాబ్లం వచ్చింది దాని రిలేటెడ్ మూమెంట్స్ కొంచెం తక్కువ చేయమని చెప్తాం. అంటే సివియారిటీ కూడా, అంటే డిస్క్ బల్జ్ లో కూడా స్టేజెస్ ఉంటాయి మనకి. అది ఏ స్టేజ్ లో ఉంది చూసి దానికి రిలేటెడ్ మూమెంట్స్, అంటే దానికి రిలేటెడ్ థింగ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం అన్నమాట. డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అంటాం. ఇక్కడ ఏంటిది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలా వరకు ఏంటంటే హౌస్ టుగెదర్ కూర్చుంటారు, లేవర్ వాళ్ళు కూర్చొని ఒకటే దగ్గర కూర్చుంటారు అండ్ నెక్ బెంచెస్ వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళలో కూడా ఏంటి అంటే ఇంట్రా డిస్కల్ ప్రెషర్ అంటాం అన్నమాట. ఈ డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ అయితే సో ఈ డిస్క్ బల్జెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఒక 40-50 మినిట్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ జస్ట్ అట్లీస్ట్, లేదంటే ఒక 100 స్టెప్స్ వాక్ చేసి వచ్చి కూర్చోవడం అనేది చాలా మంచిది. లేదు అంటే ఒక 40 మినిట్స్ కూర్చొని ఒక 10 మినిట్స్ నుంచొని వర్క్ చేసి మళ్ళీ కూర్చోవడం అనేది చాలా మంచిది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఈ డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తగ్గినా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మనకి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతారు క్వశ్చన్, ఈ మ్యాట్రస్ ఏ టైప్ ఆఫ్ మ్యాట్రస్ ఉంటే చాలా మంచిది అని. ఇక్కడ ఏంటంటే మీడియం మ్యాట్రస్ అనే చెప్తాం. అంటే అంత టూ ఫిర్మ్ ఉండకూడదు అండ్ అలా అని చెప్పి ఎక్కువ సాఫ్ట్ కూడా ఉండకూడదు అనమాట. అలానే ఇంకొకటి అడిగే క్వశ్చన్ ఏంటంటే మన స్లీపింగ్ పొజిషన్ అడుగుతారు చాలా మంది. సో ఫ్లాట్ బ్యాక్ మీద పడుకోమని చెప్తాం. అది చాలా వరకు మనకి బెటర్, 90% చెప్పాలంటే. సో లేదు అంటే ఇంకొంచెం బెటర్ అంటే సైడ్ పొజిషన్స్లో పడుకోవచ్చు, అంతేకాని స్టమక్ మీద మాత్రం పడుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగితే లేని వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు. ఓకే, చాలా మందికి ఇందాక మ్యాట్రెస్ అన్నారు మీరు, ఈ బ్యాక్ పెయిన్ ఉంది అనగానే ఆర్థోపెడిక్ తెచ్చేసుకో అని జనరల్గా చాలా మంది చెప్పేస్తూ ఉంటారు. చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కూడా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్. అది కరెక్టే అంటారా? అది రిలీఫ్ ఇస్తుందా ఎంతైనా బ్యాక్ పెయిన్? అంటే ఒకటి అండి, కొంచెం సపోర్ట్ చేస్తుందని చెప్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుందంటే మేబీ వాళ్ళ పోస్చర్లో చేంజెస్ వల్ల కావచ్చు, మేబీ వాళ్ళ ప్రొఫెషనల్ స్ట్రెయిన్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళ మస్కులర్ వీక్నెస్ వల్ల కావచ్చు. ఇక్కడ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మ్యాట్రెస్ అనేది ఇన్స్టెంట్ రిలీఫ్, జస్ట్ సపోర్ట్ చేస్తుంది. మనకి మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ ఉంటే, మజిల్ స్ట్రెంత్ బాగుంటే మనం ఎలా పడుకున్నా మనం ఏం చేసినా ఇబ్బంది అనేది ఉండదు. మ్యాట్రెస్ చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా. ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుంచి దాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇక్కడ మజిల్ వీక్ అయింది వల్ల ప్రాబ్లం. అంటే మ్యాట్రస్ వల్ల రాదని కాదు, అది 10% ఉంటే 90% ఇక్కడ ఉంటుంది. సో అది కరెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా మస్కులర్ వీక్నెస్ ఉంటే దాని రిలేటెడ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఓకే, సో మీ దగ్గర ఈ డిస్క్ రిలేటెడ్ పేషెంట్స్ ఎలాంటి కేసెస్ వస్తుంటాయి? ఇక్కడ చాలా వరకు కూడా క్రానిక్ కేసెస్ వస్తాయండి. మా దగ్గర వచ్చే కేసెస్ 3-4 ఇయర్స్ నుంచి సఫర్ అయ్యే పేషెంట్స్ వస్తుంటారు. చాలా వరకు ఒక 10-15 క్లినిక్స్ తిరిగి వస్తుంటారు అనమాట. చాలా వరకు అన్ని కూడా క్రానిక్ స్టేజెస్లోనే వస్తుంటాయి మనకి ఇక్కడ కేసెస్ అన్ని కూడా. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాం. చాలా మంది అడుగుతారు, అండ్ స్మోక్ చేసి ఆల్కహాల్ తీసుకుంటే స్పైన్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్పైన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయినప్పుడు ఈ డిస్క్ కూడా న్యూట్రిషన్ తగ్గుతుంది అనమాట. సో అందుకే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. సో ఒక పేషెంట్ రివ్యూ అయితే షూర్ అండి. హాయ్ అండి, మీ నేమ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యానా? అవును మేడం. ఓకే, రైట్.
సో మీకు ఏం ప్రాబ్లం ఉంది అసలు? 2 ఇయర్స్ నుంచి మెన్నొప్పులు బాగా తలనొప్పి ఎక్కువ ఉంది మేడం. దాంతోపాటు చేయి తిమ్మిరి కూడా బాగా. నేనైతే చాలా చోట్ల తిరిగాను, ఎక్కడికి వెళ్ళినా అయితే తగ్గలేదు. బట్ డాక్టర్ తేజ గారి వీడియోస్ నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. యూట్యూబ్లో చూసి వచ్చారు? ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు, అంటే ఎన్ని మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? ఎలా 15 డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 15 డేస్. ఓకే. బిఫోర్ ఎలా ఉంది? ఈ 15 డేస్ ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుంది? చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? కనబడుతుంది మేడం. బిఫోర్ అయితే ఈ 2 ఇయర్స్ నుంచి నేను సరిగ్గా నిద్రపోయింది కూడా లేదు మేడం. పెయిన్కి నిద్రపోయింది కూడా లేదు. ఓకే. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత. నాకైతే 99% క్లియర్ అయిపోయింది. 15 డేస్లోనే మీకు 99% తగ్గింది పెయిన్. సో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు? కైరోప్రాక్టిక్ ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. సో కంటిన్యూ చేస్తున్నారా మీరు ఈ ట్రీట్మెంట్? కంటిన్యూ చేస్తాను. సో డాక్టర్ గారు, ఆయనకి 15 డేస్లోనే చాలా మంచి రిజల్ట్ ఉంది, పెయిన్ 99% తగ్గిపోయిందని చెప్తున్నారు. వావ్ రిజల్ట్స్ నిజంగా. అంటే ఇంకా తనకి మన సిట్టింగ్స్ బ్యాలెన్స్ ఇంకొక సెషన్ ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో కూడా డైరెక్ట్ మాట్లాడచ్చు మేడం. ఇప్పుడు ఇన్స్టాలో చాలా మంది చూసొస్తారు కదా, ఇక్కడ ఏంటంటే చాలా మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది, చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. సో వాళ్ళతో కూడా డైరెక్ట్ మాట్లాడిన తర్వాత థెరపీ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి చాలా హాస్పిటల్స్ చూసి వస్తుంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు, ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యి కూడా వస్తుంటారు అనమాట. అంటే ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా రిపీట్ అవుతుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సివియారిటీ ఎక్కువ ఉందని అర్థం. సో దానివల్ల కూడా ఏంటంటే కొన్ని కేసెస్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది అలానే ఉంటాయి. దాని తర్వాత కూడా ఆ ప్రాబ్లమ్స్ తో కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం మేము. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు కూడా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో తేజాస్ స్పైన్ క్లినిక్ ఉంది. అలాగే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కర్నూలు, తణుకు, విజయవాడ, వైజాగ్, బెంగళూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు దగ్గర ఏది ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు.